పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే నూడిల్స్. దేశీ స్టైల్లో హక్కా నూడిల్స్ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ముందుగా నూడిల్స్ని ప్యాకెట్ నుంచి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వాటర్లో వేసుకొని 70 నుంచి 80% వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత వాటర్ నుంచి నూడిల్స్ని సపరేట్ చేసుకొని మరొకసారి నార్మల్ వాటర్లో కూడా యాడ్ చేసి వాటర్ని వేరు చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో నూడిల్స్ని చూడండి. వాటర్ నుంచి సపరేట్ చేసిన తర్వాత ఏ విధంగా నీట్గా కనిపిస్తున్నాయో అలా రెడీ అయిన నూడిల్స్ని పక్కన పెట్టేసుకోండి ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోండి. నేనైతే ఈ హక్కా నూడిల్స్లో ఈ వెజిటేబుల్స్ అయితే యూస్ చేశాను. క్యారెట్, కొరియాండర్, మిర్చి, క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్. మీరు ఆప్షనల్గా బీన్స్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే బీన్స్ని వేయలేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ని బాగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే అందులో ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఆనియన్స్ అనేది కుక్ అయిపోతాయి. సో ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ కుక్ అవుతుండగానే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే పెప్పర్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అవ్వడానికి మనకి 4 to 5 minutes అనేది పడుతుంది. ఈలోపు నూడిల్స్లో కావాల్సిన సాసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 tablespoons వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ తోటి సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అలానే 2 tablespoons వచ్చి రెడ్ చిల్లీ సాస్, 2 tablespoons టొమాటో సాస్, అలానే మీరు కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే 1 tablespoon వచ్చి గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సాసెస్ అనేది మనం నూడిల్స్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పే సాస్ కొలతలు అయితే 4 మెంబర్స్కి సరిపడా నేను నూడిల్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇలా సాసెస్ అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి మొత్తం కలిపి ఒక 2 minutes వరకు కుక్ అవ్వనివ్వండి. ఒకసారి సాల్ట్ చివరిగా చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని నూడిల్స్ని ఇందులో చక్కగా కలిపేసుకోవడమే. నూడిల్స్లో చక్కగా ఈ వెజిటేబుల్ గ్రేవీ మొత్తం కలిసేలాగా కింద నుంచి నూడిల్స్ని తిప్పుకుంటూ కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీగా దేశీ స్టైల్లో హక్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ హక్కా నూడిల్స్ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్లో ఇప్పటి వరకు పోస్ట్ చేసిన కొన్ని రెసిపీస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.